శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. గణపయ్య ముద్దుగా నవ్వుతూ బంగారు పల్లకీల బయలెల్లి వస్తుండు. గణపయ్య ముద్దుగా నవ్వుతూ బంగారు పల్లకీల బయలెల్లి వస్తుండు. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి. చేటి కొండంత దేవుడు బయలెల్లి వస్తుండు బంగారు పల్లకీలో. చేటి కొండంత దేవుడు బయలెల్లి వస్తుండు బంగారు పల్లకీలో. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి. బంగారు పల్లకీలో పరవశించే వేళ కదిలిండు గణపయ్య బంగారు పల్లకీలో. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి.
బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడు 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 బంగారు పల్లకి శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ముక్కంటి నందన ముద్దు గణపయ్య ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా శ్రీకుమారాగ్రజ స్థిరమందహాస ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా మూషికా వాహన మోదక హస్త ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గజవదన గజగమన కమనీయ చరణ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తోరంపు బొజ్జతో తులతూగు దేవా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఏకదంతా శాంత లోకవందితుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కైలాసగిరి మీద కొలువున్న సామి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ధ్యానించదను నిన్ను దయచూడు నన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పొట్టివాడవు నీవు మేటి దేవుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ప్రమద గణాలలో ప్రథముడవు నీవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తొలి పూజ అందుకొను దొర నీవు దేవా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను తలచిన ఎడల శాంతి మాకయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను కొలిచిన ఎడల నిర్విఘ్నమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నువ్వు చెంత మాకుండ మాకేమి చింత ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తలచి ప్రారంభింప కలుగు ఫలితాలు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను విస్మరింపక వేడదము మేము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా వినుతు చేసిన వాడు విజయుడవుతాడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా భావించదను నిన్ను దీవించు మమ్ము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఎలుక వాహనమెక్కి ఏలేవు జగము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా జగములన్నిటిలోన సరిజోడు లేడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా బుద్ధు రూపము నీది గుణములకు కొండ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దేహము కొంచెము దయ ఎంతో ఘనము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఘనము నీ చరితము ఘనము నీ యశము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా వశము విశ్వము నీకు వారణావదన ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గణములకు నాథుడవు గణసేవితుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సకల లోకాలచే సంభావితుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా భువనమోహనుడవు భవహారకుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విద్యలకు బుద్ధులకు వినుతింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఒటుగా ఉన్నావు వసుధ కుటుంబి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా బ్రహ్మచారివి నీవు భక్త జనకుడవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గరిక పూజలు మెచ్చు ఘనత నీదేలే ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పత్రి పూజలు నీకు పరమ ప్రియమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గడ్డి పూలను కూడా గౌరవించేవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఏనుగు ముఖముతో ఎలుకనెక్కేవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సమదృష్టి కలిగిన స్వామివి నీవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కల్ల కపటము లేని పిల్లారి సామి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా చిన్నారి బాలలకు అన్నయ్య నీవు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పేద పూజలు మెచ్చు పెన్నిధివి దేవా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా
ముక్కోటి వేల్పులకు ముఖ్యుడవు నీవే ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా మొదటి పూజలు నీవి ముద్దుల గణేశ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గిరిజా భవానికి గారాబుతనయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిర్విఘ్న ప్రాప్తికై నిన్ను ప్రార్థింతు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కార్యసిద్ధిని కోరి కొలిచేము నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విజయము కోరుచు వినుతింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా వక్రతుండా నీకు వందన శతము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా హేరంబుడా నీకు 1000 దండాలు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను నమ్మినవాడ నీ వారమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కాపాడరావయ్య కారుణ్య నిలయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా బుద్ధిదాయక గణప విద్యలీవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సిద్ధి వినాయక సిరులీయవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అక్షయ వినాయక రక్షించవయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దేవలంబోదర దీవించు మమ్ము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కృత్తివాసాగ్రజ కోరికలు తీర్చు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఏకదంతానాదు శోకములు బాపు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సుముఖనామక దేవ సుఖము కరుణించు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విముఖనామక దేవ దీర్ఘాయులిమ్ము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ప్రముఖనామక దేవ ప్రార్థనలు వినుము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దేవదేవా నిన్ను ప్రార్థింతుమెప్పుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పత్రములు ఇచ్చి నిన్ను ప్రస్తుతించేను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పుష్పములు అర్పించి పూజింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఫలములు అందించి ప్రార్థింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తోయములు అర్పించి ధ్యానింతు నిన్ను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా పత్రితో పూజించి ప్రణతులర్పింతు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గరికతో పూజించి గరిమ పొగిడేను ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నారికేళము నీకు నైవేద్యమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా కుడుములు ఉండ్రాళ్ళు కడుపార తినరా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఇక్షుకండములను ఇచ్చేను నీకు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా రక్షించు రక్షించు రజతగిరి బాల ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ నామ పఠనమే నిగమ పఠనము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ గుణగానమే నిత్యయజ్ఞము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ కథాశ్రవణమే నిత్యవ్రతమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ ధ్యానమే నాకు నిజమైన ధనము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను తలచని క్షణము నిష్ప్రయోజనము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను కొలవని బ్రతుకు నిష్ఫలము స్వామి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను పాడని వాడు నిష్క్రియాపరుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దయను పొందని వాడు నిర్దయాపరుడు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నిన్ను నమ్మని వాడు నీతి బాహ్యుండు ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దయచూడు దయచూడు దాక్షిణ్య హృదయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా గంగాధరుడు తండ్రి కరుణా సముద్ర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా చంద్రచూడు తండ్రి చల్లని తండ్రి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా స్మరహరుడు జనకుడు జితకుసుమాస్త్ర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నగతనయ నీ తల్లి నగరాజధీర ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా షణ్ముఖుడు సోదరుడు షడ్వర్గరహిత ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా
మూషికము వాహనము ఓ మహాకాయ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా లోకత్రయార్చిత త్రిగుణ విదూరా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ప్రణవస్వరూపుడా ప్రజ్ఞానపూర్ణ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా సిద్ధి బుద్ధినాద సిద్ధ సేవితుడా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీకు నీవే సాటి వెల్పుల మేటి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా చిన్ని పాదాలకు చేసేము ప్రణతి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా దివ్య జానువులకు కైమోట్పులయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీ ఊరువులకును నిత్యవందనము ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా తోరంపు బొజ్జకు జ్యోతలు స్వామి ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా విపుల వక్షంబునకు వినతులు తండ్రి ఓ బొజ్జ గణపయ్య వినాయక నీ మూర్తి
మంచి కోసము ఆలోచన చేస్తూ చెడంతా కూడా దహింప చేసుకునేటువంటి రోజు కామదహనం. ఈ కామదహనం ఎట్లా వెళ్తుంది అంటే ముందుగా ఏం చేస్తారు, ఆ కాముడిని కాలుస్తారు. మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి, పూర్తిగా గ్రంథస్థం కాకుండా 4 వీధుల్లో కర్రలు ఏర్పాటు చేసి కామదహనం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇళ్లలో ఉండేటువంటి ఒక పాత కర్రను తీసుకువెళ్ళి ఆ కామదహనంలో వేస్తారు. ఎట్లా వేస్తారు అంటే ఒక చెంబులో నీళ్లు తీసుకువెళ్ళి ఆ అంటించినటువంటి కాముడి చుట్టూ కూడా తిరుగుతూ ఆ కామదహనం అవుతుంటే నీళ్ళన్నీ పోసి ఒక కర్ర తీసుకొచ్చి అందులో వేస్తారు. ఎందుకు అట్లా చేయాలి అంటే గృహమునందు ఏవైనా కీడు ఉంటే ఆ కీడంతా కూడా దహించుకుపోవాలి అనే అర్థము అందులో నిగూఢమై ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆ కామదహనం రోజు తప్పనిసరిగా ఇంటి నుంచి చిన్న కర్రైనా చిన్న పుల్లైనా తీసుకువెళ్ళి ఇంటి చుట్టూ తిప్పుకొని తీసుకువెళ్ళి ఆ కామదహనంలో వేసి చుట్టూ తిరిగి కామదహనం జరుపుకోవాలి. కీడంతా తొలగిపోతుంది. దానికి తర్వాత ఏం చేస్తారంటే చిన్నపిల్లలందరినీ కూడా చక్కగా పీటల మీద కూర్చోబెట్టి దిష్టి తీసుడకై మెడలో దండలు వేస్తారు. మీ అందరిలో ఆచారం ఉంటుంది, ఏదో తీపితో తయారు చేసినటువంటి బిళ్ళలు కూడా తీసుకొచ్చి లేదా కొబ్బరి కుడుకులతో బిస్కెట్లతో అక్కడ దండలు ఏర్పాటు చేసి మెడలో వేస్తారు. వేసి కీడు చుట్టూ తిప్పి తీసేస్తారు. అంటే పిల్లలకు కీడు కలగకుండా ఉండడం కోసం చేసేటువంటి క్రియ. అందులో భాగమే పుత్రులకు సంబంధించినటువంటి కీడంతా కూడా ఈ కామదహనము హోలీ పండుగకు ముందుగా చేసేటువంటి విధానం. పుత్రులకి ఎందుకు చేయాలి, పుత్రికలకు ఎందుకు చేయొద్దు అంటే పుత్రుడు పుర్నామ నరకము నుండి విముక్తిని కలిగింపచేస్తాడు. అంత్యేష్టిలో చిట్ట చివరి కర్మ చేసేటువంటి అధికారము పుత్రుడికి ఉంటుంది. పుత్రుడు చేసేటువంటి కర్మ వల్ల వైతరణి నదిని దాటేటువంటి ఆత్మకు సంబంధించినటువంటి విషయము అందులో ఉంటుంది. మనిషి చనిపోయినాక ఆత్మ ఏమిటి, రావడం ఏమిటి, అవి మోక్షాలు చేరడం ఏమిటి, ఇవన్నీ ఎందుకు అంటే ఒక ఆయన అడిగిందట, ఏమయ్యా ఏమో దేవుడు అని పూజ చేస్తున్నావు, ఈ దేవుడు ఎక్కడున్నాడా నువ్వు చూసినావా, చూడని దేవుడిని పెట్టుకొని విగ్రహాలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తున్నావు, తీసేయని చెప్పినట్ట. ఆ మహాశివుడు ఏం చేసిండు, ఆ మొండి వారికి బాధను భరించలేక అక్కడ ఉన్న ఫోటోలన్నీ తీసేసిండు. తీసేసిన తర్వాత ఒకనాడు ఆయన ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తిథి కార్యం జరుగుతుంటే వాళ్ళ నాన్న ఫోటో పెట్టి పూలదండలు వేసి పూజలు చేస్తున్నాడు. ఆ చిన్న మనవడు వచ్చి అరే దండం పెట్టరా తాతకు అని చెప్తున్నాడు. ఈయన అడిగినట్ట, ఆ పిల్లవానికి ఈయన గురించి తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఎట్లా తెలియదు అంటే అంతకుముందే గతించిపోయాడు కాబట్టి తెలియదు అని. నువ్వు ఎట్లా దండం పెట్టమంటున్నావు అంటే నీకు తెలుసు కాబట్టి. ఆ భగవంతుడు అనేవాడు తెలిసినవాడు కాబట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు పూలదండలు వేసి పూజలు చేస్తున్నా అని చెప్పిండట. అంటే కనిపించిందా కనిపించలేదా అనే విషయం పక్కన పెడితే కీడు ఏ విధంగా తొలగిపోతుంది అనే విషయాన్ని శాస్త్రీయంగా మనకు అంత విధానంగా ఉంది కాబట్టి ఈ మనకు సంప్రదాయంలో ఉండేటువంటి పద్ధతిని అనుసరించి కీడునంతా కూడా తీసివేస్తున్నాం. అప్పుడు ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు భండాసురుడు అనే ఒక రాక్షసుడు, ఆ భండాసురుడు అనే రాక్షసుడు ఒక తపస్సు చేసి విష్ణుమూర్తి దగ్గర ఒక వరాన్ని పొందాడు. ఏమిటి ఆ వరము అంటే తను విసిరేటువంటి ఆయుధమే తనకు శత్రువై తనకు మరణం సంభవించాలి. పురుషుడై ఉండి ఆ ఆయుధాన్ని ఉపయోగించద్దు. అర్థమైందా? తను విసిరేటువంటి ఆయుధము తనకు శత్రువై తనను సంహరించాలి. విసిరివేయబడ్డటువంటి ఆయుధము పురుషుడికి తాకి ఉండద్దు అని వరం కోరుకొని, ఇక నేను పురుషులే అందరూ ఉంటారు కాబట్టి, దేవతలే ఉంటారు కాబట్టి, దేవతలతో యుద్ధం జరుగుతుంది కాబట్టి నన్ను చంపేవాడు ఎవడూ లేడని ఒక మదంతో ముల్లోకాలను కూడా ఆట పట్టించడం మొదలుపెట్టినాడు. మానవులు దేవతలు అంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినారట. ఏమయ్యా విష్ణు భగవాన్, నువ్వు ఆ బాణాసురుడు రాక్షసుడికి వరం ఇస్తేవి, వాడేమో అల్లకల్లోలం చేస్తున్నాడు,
మరి వాడిని తుది ముట్టించాలి అంటే నువ్వే కారణం చెప్పాలి అని అన్నట్ట. విష్ణుమూర్తి చెప్తాడు, వరం ఇచ్చే వరకు ఇచ్చాను, వాడు వరం అడిగితే నేను ఇచ్చాను, ఆ వరం ఇచ్చిన తర్వాత వాడు చేసేటువంటి విధానాన్ని నేను చూడలేక నేను వచ్చినా, దీనికి నాకు చంపే అధికారం లేదు, వరం ఇచ్చాను కాబట్టి వరం ఇచ్చిన వాడికి చంపే అధికారం లేదు, అయినా వాడి వరము వాడి ఆయుధమే వాడిని చంపాలి, అది పురుషుడే చంపే అవకాశం లేదు, కాబట్టి అర్ధనారీశ్వరుడైనటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పినట్ట. వీళ్ళంతా కలిసి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివుడికి విషయం అంతా చెబుతారు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, వాడి వరము పురుషులు చంపేటువంటి విషయం కాదు, స్త్రీనే చంపాలి, కాబట్టి ఆదిశక్తికి దగ్గరికి వెళ్ళి చెప్పమని చెప్తారు. అప్పుడు ఆదిశక్తి పార్వతీ మాత దగ్గరికి మణిద్వీపానికి వెళ్తారు. వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ అమ్మతో మొరపెట్టుకుంటారు, ఈ బాణాసురుడనే రాక్షసుడు 3 లోకాలని కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు, వాడికి శిక్ష పడాలి, వాడిని వధించాలి అని. ఆమె శక్తి కదా, శక్తి స్వరూపం కదా, అవలీలగా చంపేయచ్చు అని ఆమె ఏం చేస్తుంది, అష్టభుజాన్ని ధరించి ఆమెకు ఉండేటువంటి అష్టశక్తులన్నింటినీ కూడా తీసుకొని అతనితో యుద్ధం చేయడానికి వెళుతుంది. ఒక ధైర్యం అమ్మకి ఏమిటి అంటే, నేను స్త్రీని కాబట్టి వీడిని ఎలాగైనా చంపచ్చు అని. కానీ వాడి ఆయుధమే వాడికి తిరగబడాలి కదా, మరి వాడి ఆయుధం వాడికి తిరగబడాలి అంటే అది సాధ్యం కాలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత యుద్ధం జరుగుతూనే ఉంది. అమ్మకు శక్తి కూడా సన్నగిల్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చేసేటువంటి శక్తి లేక అమ్మ ఒక ఆలోచన చేసింది. ఇక్కడ 2 రోజులు యుద్ధంలో తను పరాశక్తి అయి విజృంభించడం మొదలుపెట్టింది. ఆ బాణాసురుడనే రాక్షసుడు ఆ ధాటికి తట్టుకోలేక అతను శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. శుక్రాచార్యుడు ఎవరు అంటే రాక్షసులకు గురువు. ఆ రాక్షసుల గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు యొక్క కుమారుడు కలుస్తాడు. అప్పుడు తండ్రి గురించి చెప్తాడు, అడవుల్లోకి వెళ్ళిపోయినాడు లేడు, నీకేం కావాలని అడిగితే కొడుకుని అడుగుతాడు, నాకు అమ్మను చంపేటువంటి ఆయుధం ఒకటి కావాలి, ఆ ఆయుధాన్ని కనుక నువ్వు ఇచ్చినట్టయితే నేను అమ్మతో యుద్ధం చేస్తున్నా, అమ్మను ఓడించాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ శుక్రాచార్యుడి యొక్క కొడుకు ఒక ఆయుధం తయారు చేయడానికి గణేష యంత్రం అని కూడా తయారు చేస్తాడు. గణేష యంత్రం, ఆ గణేష యంత్రాన్ని ఎట్లా తయారు చేస్తాడంటే 3 కోణములు వేసి 4 నామములు పెట్టి హోమము చేసి దాన్ని తయారు చేస్తాడు. అది ఎట్లా తయారవుతుందంటే అగ్నిశిల వలె తయారవుతుంది. ఆ అగ్నిశిల అతన్ని పిలిచి హోమం అంతా పూర్తి చేసి అగ్నిశిలను అణికిచ్చేస్తాడు. ఏమిటి అంటే అగ్నిశిల అమ్ముల పొదలో కనుక ఉన్నట్టయితే ఏ బాణములు విసిరినా కూడా తనకి జయమే కలుగుతుంది. దాన్ని జయ గణేష బాణము అని పేరు పెట్టారు దానికి. గణపతే మరి శివుడి యొక్క కొడుకు, పార్వతి కొడుకు. ఈ శుక్రాచార్య యొక్క కొడుకు ఆలోచించినాడు, పుత్రుడితోనే నాశనం అవుతాడు కాబట్టి పుత్రుని యొక్క యంత్రమే తయారు చేసి ఇస్తున్నాడని చెప్పి ఒక యంత్రాన్ని తయారు చేసి ఇస్తాడు. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి అమ్మతో యుద్ధం మొదలు పెడతాడు. బాగా భూమి అంతా కూడా బద్దలైపోతుంది, ఆకాశం అంతా హుంకరిస్తుంది, అఖండమైనటువంటి యుద్ధం జరుగుతుంది వాళ్ళకి. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, అమ్ముల పొద నుంచి అగ్నిశిలను తీసి విసిరిస్తాడు. అప్పుడు ఆ వచ్చినటువంటి బాణాన్ని చూసి అమ్మ భయపడిపోతుంది. ఓహో, ఇది చాలా శక్తివంతమైనది అని చెప్పి కళ్ళు మూసుకొని హే గణేష, హే పుత్ర, ఆగచ్చతి ఆగచ్చతి అని అంటుంది. వస్తున్నా అని అంటే అప్పుడు కొడుకు అక్కడికి వచ్చేస్తాడు. అమ్మా ఏం జరిగింది అని అంటాడు. అంటే ఏం లేదురా, ఒక రాక్షసుడు అగ్నిశిలను వేసినాడు, అందులో నీ బీజాక్షరమే ఉన్నది, నీ బీజాక్షరం నన్ను సంహరించబోతుంది, నువ్వు అడ్డుగా నిలబడితే అది బతికిపోతుంది, అది శిథిలమైపోతుంది అని చెప్తుంది. అప్పుడు గణపతి ఏం చేస్తాడు, ఎదురుగా నిలబడతాడు. అగ్నిశిల వచ్చి ఆ గణపతికి ఎదురుగా రాగానే విచ్ఛిన్నమైపోతుంది. ఎందుకంటే గణపతి యొక్క బీజాక్షరమే, దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత గణపతికి ఉంది కాబట్టి ఆ గణపతిని చూడగానే అది విచ్ఛిన్నమైపోతుంది. అది విచ్ఛిన్నం కావడంతో పెద్ద పెద్ద ముక్కలుగా మారిపోతుంది అగ్నిశిల. ఒక శిల వచ్చి అమ్మ చేతికి తాకుతుంది. ఆ అమ్మ చేతికి తాకినటువంటి శిల వెళ్ళి ఆ రాక్షసుడి యొక్క హృదయంలో గుచ్చుకుంటుంది.
ఏమంటే వాడు విసిరేసినటువంటి అగ్నిశిల ఆయుధమే అమ్మ చేతికి తాకి ఒక స్త్రీ వల్ల ఆ రాక్షసుడు సంహరింపబడతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా జయ జయధ్వానాలు చేస్తే అప్పుడు తల్లి అంటుంది, ఇది నా గొప్పతనం కాదు, ఇది గణేశుడి యొక్క గొప్పతనము. గణపతి గం బీజాక్షరంలో నిక్షిప్తమై ఉండి అగ్నిశిలలో వచ్చి తను ఎదుర్కోవడం వల్లనే ఈ విజయం సంభవించింది అని అంటే, అప్పుడు గణపతికి ఆ అమ్మ వరమిస్తుంది. పాల్గొన శుద్ధ చవితి నాడు ఏ తల్లి అయితే నీకు ప్రీతిగా వ్రతాన్ని ఆచరణ చేస్తుందో వారికి సంతానం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని ఆ గణపతికి అమ్మ వరమిస్తుంది. అప్పుడు గణపతిని కూర్చోబెట్టుకొని ఆ తల్లి గణపతి యొక్క క్షేమాన్ని కోరుతూ పుత్ర గణపతి వ్రతం అని చేస్తుంది. అది ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు చెబుతుంది. ఎవరైతే ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు నీకు వ్రతం చేస్తారో ఆ వ్రతం చేసిన తల్లుల యొక్క పుత్రులంతా కూడా క్షేమంగా ఉంటారు. గతించిన తర్వాత పున్నామ నరకానికి పంపించడానికి వాడికి అధికారం వస్తుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే నీ పేరుతో గణపతి వ్రతాన్ని ఆచరణ చేస్తారో వారి ఇంటి యందు సుఖములు సంతోషములు కలుగుతాయి అని వరమిస్తుంది. అక్కడ ఉన్న దేవతలంతా కలిసి ఈ పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్ర గణపతి వ్రతం అని అక్కడ ఆచరణ చేస్తారు. ఏ విధంగా చేసినారు వాళ్ళు అంటే, గణపతి అందరికీ ప్రియమైన వాడు, ఆదో పూజ్యో గణాధిప కాబట్టి అన్నింటికీ గణపతికే పూజ చేయాలి. కాబట్టి ఎవరైతే నారికేళమును కలుషముగా చేసి ఆ కలుషం మీద గణపతిని ఆవాహన చేసి ఆ కలుషం యొక్క కొబ్బరికాయ నారికేళం ఏదైతే ఉందో ఆ నారికేళమును ఆ కుమారుడికి దిష్టి తీసి పగులగొడతారో వారికి కీడుపోతుంది అని చెప్తారు. కాబట్టి ఈరోజు ఆ ఇతిహాసాన్ని అనుసరించి మనము ఎంతమంది కుమారులు ఉన్నారో ఆమె అప్పుడు గణపతికే చేసింది. మనకి ఎంతమంది కుమారులు ఉన్నారో ఆ కుమారులకు దృష్టి తీసే నిమిత్తమై ఈరోజు మీరంతా ఆ కొడుకుల కొబ్బరికాయలు పట్టుకొని వారి రక్షా కవచములు పట్టుకొని ఈ వ్రత కథను విన్నారు. కాబట్టి ఇప్పుడు మీరంతా కూడా ఆ కొబ్బరికాయలను చక్కగా కింద అంటే భూమి మీద పెట్టకండి, పక్కన పెట్టేసి ఆ కొబ్బరికాయల మీద పసుపు కుంకుమ అక్షంతులు వేయండి, కంకణములు కూడా వాటి మీదనే ఉంచారు. స్వయంభూ శ్రీ శ్వేతాత్మ దేవాలయంలో ఈ రోజున చవితి సందర్భంగా పుత్రగణపతి దీన్నే శాంత చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజున పార్వతీదేవి క్షేమాన్ని గణపతిని పూజ చేసినట్టుగా చెబుతారు. అంతేకాకుండా భాద్రపద శుద్ధ చవితి నాడు భరత గణపతి ఏ విధంగా చేస్తారో సరిగ్గా 6 మాసాలకు వచ్చేటువంటి పాల్గొన శుద్ధ చవితి నాడు ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరణ చేస్తారు. ఎంతమంది కుమారులు ఉంటారో అంతమంది కుమారులకి రక్షాబంధన చేసి కీడు తొలగించేటువంటి ఉద్దేశంతో ఈ పూజలు చేయడం ఆచారంగా ఉంది. గత 13 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఈ పూజలు చేస్తున్నాం. దీనికి విధానం పూజా కల్పన ఇవన్నీ కూడా ఏర్పరచబడడం జరిగింది. ఆ ప్రకారంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుత్రగణపతి వ్రతాన్ని చేస్తాం. ఈ సంవత్సరము భక్తులు పాల్గొని మరి ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరణ చేస్తున్నారు. కూడా అనేక గణపతి దేవాలయాల్లో ఈ ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరణ చేసి పుత్రులంతా కూడా క్షేమంగా ఉండేటువంటి తల్లులంతా
जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। एक दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी। एक दंत दयावंत चार भुजाधारी, माथे पर तिलक सोहे मूसे की सवारी, माथे पर तिलक सोहे मूसे की सवारी, माथे पर तिलक सोहे मूसे की सवारी। माथे पर तिलक सोहे मूसे की सवारी। पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, पान चढ़े फूल चढ़े और चढ़े मेवा। लड्डुअन का भोग लगे संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। अंधे को आंख देत कोढ़िन को काया, अंधे को आंख देत कोढ़िन को काया, अंधे को आंख देत कोढ़िन को काया। अंधे को आंख देत कोढ़िन को काया। बांझन को पुत्र देत निर्धन को माया, बांझन को पुत्र देत निर्धन को माया, बांझन को पुत्र देत निर्धन को माया। बांझन को पुत्र देत निर्धन को माया। सूर शाम शरण आए सफल कीजे सेवा, सूर शाम शरण आए सफल कीज सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता। శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం విష్ణుపురి కాజీపేట. సెల్ 9347080055, 93948108881 మరియు 93948108881.